నమస్కారం అండి, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలాసార్లు వినే ఉంటాం, కానీ దాని వెనుక ఉన్న అసలు విషయం బహుశా అందరికీ తెలీదు. అదే గాంధారి చూపు, ఆమె సంకల్పం గురించి. గాంధారి కౌరవుల తల్లి అని మనందరికీ తెలుసు, కానీ ఆమె ఎందుకు కళ్ళకు గంతలు కట్టుకుంది, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చాలామందికి తెలిసిన కథ ఏమిటంటే, గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడి మీద ఉన్న అపారమైన ప్రేమ, భక్తితో తన కళ్ళకు గంతలు కట్టుకుంది. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. తన భర్తకు లోకం కనిపించినప్పుడు తాను మాత్రం లోకాన్ని చూడకూడదు అని గాంధారి నిర్ణయించుకుంది. ఇది ఆమె చేసిన గొప్ప త్యాగంగా, ఒక పతివ్రతగా ఆమె భక్తికి నిదర్శనంగా చెప్తారు. తన భర్తకు లేనిది తాను వద్దనుకోవడం, ఆయనతో పాటు అన్ని కష్టసుఖాలు పంచుకోవడానికి ఆమె సిద్ధపడిందని దీని అర్థం. ఇది చాలామందికి తెలిసిన కథ. ఇప్పుడు మనం ఎవరికీ తెలియని కథలోకి వెళ్దాం. భక్తి అనేది ఒక కారణం అయితే, గాంధారి తన కళ్ళకు గంతలు కట్టుకోవడం ఒక రకమైన మౌన నిరసన లేదా తిరుగుబాటు అని కొందరు అంటారు. ఆలోచించండి, ఒక బలమైన సమర్థురాలైన యువరాణి ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆమెకు ఇష్టం లేని బలవంతపు సంబంధం అని కొందరు పండితులు అంటారు. అయితే గాంధారి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది అనే దాని గురించి తెలుసుకుందాం. కురువంశంలో ఒక రాజు కూడా లేకపోవడంతో వంశాన్ని నిలబెట్టే బాధ్యత భీష్ముడి మీద పడింది. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అతనికి సరైన వధువును వెతకడం భీష్ముడికి పెద్ద సవాలుగా మారింది. ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షి అనుగ్రహంతో అంబికకు పుట్టాడు. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకోవడంతో ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు. ఈ విషయం అతని పెళ్లికి ముందే అందరికీ తెలుసు. కురువంశం రాజు లేకుండా ఉండకూడదు అని భీష్ముడు దృఢంగా నిర్ణయించుకున్నాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి అతనికి ముందుగా పెళ్లి చేయాలని భావించాడు. ధృతరాష్ట్రుడికి తగిన వధువు కోసం భీష్ముడు అన్ని రాజ్యాలకు దూతలను పంపాడు. ఈ క్రమంలోనే గాంధార దేశపు రాజు సుబలుడి కుమార్తె గాంధారి గురించి విన్నాడు. గాంధారి చాలా అందమైనదని, ఉత్తమ గుణాలు కలిగినదని, అంతేకాకుండా శివుడి నుంచి 100 మంది కుమారులను కనే వరం ఉందని కూడా భీష్ముడికి తెలిసింది. ఇది కురువంశానికి ఎంతో అవసరం అని భావించాడు. భీష్ముడు తన దూతల ద్వారా గాంధార రాజు సుబలుడికి పెళ్లి ప్రస్తావన పంపాడు. అంధుడైన ధృతరాష్ట్రుడికి తన కూతుర్ని ఇవ్వడానికి సుబలుడు మొదట అస్సలు ఇష్టపడలేదు. నా కుమార్తె ఒక అంధుడిని పెళ్లి చేసుకోవాలా అని సంశయించాడు. కానీ భీష్ముడు మామూలు మనిషి కాదు. ఆయన కురువంశానికి పెద్ద, గొప్ప శక్తివంతుడు. ధృతరాష్ట్రుడికి పెళ్లి జరగాల్సిందేనని, గాంధార రాజ్యంతో బంధం అవసరమని ఆయన భావించాడు. అందుకే సుబలుడి మీద భీష్ముడు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. కొన్ని కథల ప్రకారం ఇది కేవలం రాజకీయ ఒత్తిడి మాత్రమే కాదు, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనకాడును అనే విధంగా భీష్ముడు హెచ్చరించినట్లు చెబుతారు. కురువంశం యొక్క గొప్పతనం, వారి సైనిక బలం ముందు నిలబడలేక సుబలుడు చివరికి ఈ పెళ్లికి అంగీకరించక తప్పలేదు. ఈ బలవంతపు పెళ్లియే గాంధారి తమ్ముడు తెలివైన శకుని మనసులో కురువంశం పట్ల తీవ్రమైన పగకు కారణమైంది. తన సోదరిని బలవంతంగా అంధుడైన వ్యక్తికి అప్పగించడం అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఈ పగే అతని జీవిత లక్ష్యంగా మారి తర్వాత కౌరవుల నాశనానికి దారితీసింది. తన తండ్రి ఈ పెళ్లికి అంగీకరించాడని తెలిసిన తర్వాత గాంధారికి ఆశ్చర్యంతో పాటు నిరాశ కూడా కలిగింది. అయితే ఆమె ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నా భర్తకు కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు, నేను కూడా అతనితో సమానంగా ఉంటాను అని భావించి తన పెళ్లికి ముందే స్వచ్ఛందంగా తన కళ్ళకు గంతలు కట్టుకుంది. ఆ క్షణం నుండి జీవితాంతం ఆమె ఆ గంతలను తీయలేదు. ఇది ఆమె భర్త పట్ల చూపిన అపారమైన భక్తికి, త్యాగానికి ప్రతీకగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.